సువార్త 6వ అధ్యాయము 8వ వచనము. మీరు మీ తండ్రిని అడుగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. రహస్యమందు చూచున్న దేవుడికి మాత్రమే నువ్వు ప్రార్థన చేయి. మనుషులకు కనబడవాలని ఏమి చేయబాకు. రహస్యమందు నీ దేవుడు నీకు అన్ని చూస్తున్నాడు అని తన శిష్యులకు బోధిస్తూ ఎంతో విలువైన ప్రార్థన గురించి యేసు తన శిష్యులకు చెప్తున్నాడు. దేవుడు సర్వ సృష్టికర్త కదా. మన ప్రతి ఆలోచన, మన కదలిక ఆయనకు తెలుసు. పరలోకపు తండ్రి మన గురించి శ్రద్ధ కలిగి ఉన్నాడు. ఆయన కేవలం మన ప్రార్థనల వెనుక అంతరార్థము, నమ్మకత్వము లేదా ఆయన మీద మనం ఎంతవరకు ఆధారపడి ఉన్నామో అది మాత్రమే చూస్తాడు. మరి దేవుడికి అన్నీ తెలుసు కదా. మనం ప్రార్థన చేయటం అవసరమే. మనం ప్రతి చిన్నది మన ఫీలింగ్స్, మన బాధలు, మన సరౌండింగ్స్ ఆయనతో ముచ్చటించాలని దేవుడు ఆశపడతాడు. అదే మనము ఆదికాండంలో కూడా మనము ఏదైనా వనంలో చూస్తాం. సాయంకాల సమయంలో వారితో ముచ్చటించడానికి దేవుడు ఆశపడుతున్నట్లుగా అదే ప్రార్థన. దేవునితో మనం మంచిగా సంబంధం కలిగి, దేవుడు మన గురించి ఉద్దేశాలు ఏం కలిగి ఉన్నాడు, దేవుని హృదయం ఎలాంటిది, అది మనము ప్రార్థనలో మాత్రమే తెలుసుకోగలుగుతాం. కాబట్టి దేవునితో స్నేహం చేసినప్పుడు అసలు ఈ లోకంలో మనకు అక్కర్లే ఉండవు. అక్కర్లు అన్న వాటి గురించి దేవుడు చూసుకుంటాడు. అందుకే మన గురించి, నీ గురించి అంతా నాకు తెలుసు, కేవలం నీవు నాతో స్నేహం కలిగి ఉండి మాత్రమని దేవుడు చెప్తున్నాడు. ఇంత గొప్ప అంతరార్థం మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేసి మన జీవితంలో సమృద్ధి, ఆశీర్వాదము, ఐశ్వర్యం, ఇంకేమి కావాలంటే అవి అన్నీ సమృద్ధిగా మనం పొందుకుందాం. దేవుని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన యేసయ్యా, ఎంతో గొప్ప సంగతులు, ఎంతో గొప్ప ఉద్దేశములు మా పట్ల నువ్వు కలిగి ఉన్నావు నాయన. కేవలం నీతో స్నేహం చేయటం, నీ మనసు ఎరిగి నీకు దగ్గర వారిగా ఉండడం మాత్రమే నువ్వు కోరుకుంటున్నావు తండ్రి. అటువంటి గొప్ప మార్గం మేము అందరం గ్రహించి ఈ లోకం భారముల వెంట పరిగెత్తకుండా నీ మీద ఆధారపడి నీతో స్నేహం చేసి గొప్ప జీవితం జీవించే భాగ్యం దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.